జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం రేకులపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు కావడం గమనించిన ఉపాధ్యాయుడు హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పలువురు విద్యార్థులు కడుపు నొప్పితో, మరికొందరు నీటి సమస్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ప్రాథమిక చికిత్స వారిని తిరిగి పాఠశాలకు పంపించారు. ఎన్నిసార్లు అయింది మాది? నీకు ఎన్నిసార్లు అయిందమ్మా? నీకురా అంతే కదా. ఇప్పుడు బాగుందే. ఎందుకోసం అయిందిరా వాంతికి? ఎన్ని రోజులు ఎట్లా ఈ రోజు ఒకటే రోజు అట్లనే పెడతారా లేకుంటే ఈ రోజు? ఓకేనా చెప్పండి సార్. మా పాఠశాల ఫీజు రేకులపల్లి గద్వాల ఉండాలి సార్. మధ్యాహ్నం పిల్లలకు 12:20 భోజనం ఏర్పాటు చేసి భోజనం పెట్టించారు సార్. అయితే సుమారు గంటన్నర తర్వాత ఒక 4 పిల్లలకు వామిటింగ్స్ ఒక 2 సార్లు అయింది. తర్వాత నేను భయపడి పై అధికారులతో మాట్లాడి ఒక ర్యాలీ ఆటోని ఊళ్ళో గ్రామస్తులని తీసుకొని 4 పిల్లల్ని వాళ్ళతో పాటు కొద్దిగా తలనొస్తున్న మిగతా 6 మంది పిల్లల్ని చూసుకొని రావడం జరిగింది సార్. ఇప్పుడు అందరి పిల్లలకి చాలా మంచిగా ఉంది సార్. ఏమి ఇబ్బంది జరగలేదు సార్. కేవలం వాళ్ళకు వాంతికి మాత్రమే 2 సార్లు అయ్యి సార్. 4 పిల్లలకి అయ్యి, మిగతా పిల్లలంతా బాగుంది. ఏమి ఇబ్బంది జరగలేదు సార్. టోటల్ ఎంతమంది? ఎప్పుడు